హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివునైతే నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ చూసినోళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండి బ్రో. పరమేశ్వరుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు కొత్త జామ తోటకి జామకాయలైతే తీయడానికైతే వచ్చామండి. ఎందుకంటే 1, 2 అవుతున్నాయి. బట్ ఈరోజు ఒక 2 కేజీలకి ఆర్డర్ ఉంది. పాత తోటకెళ్ళకున్నా కొత్త తోటకొచ్చాము ఈరోజు కుమారి నేను జామకాయలు తీయడానికైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక 2 కేజీలకైతే ఆర్డర్ ఉంది. ఆ జామకాయలైతే తీయడానికైతే కుమారిని వచ్చాం. ఇక మళ్ళీ ఇంకెందుకు ఆలస్యం, తీద్దాం వెళ్దాం ఇక మరి. బకెట్ తెచ్చావు కదా, పద ఆ లైన్ పదే, స్టార్టింగ్ లైన్ పద. పసారు కొంద కుమారి, పసారు కొంద కానీ చాలా పెద్ద సైజు, ఇంకా అవ్వాలి అది, ఇంకా పెద్ద అవుతుంది. ఇంకా మళ్ళీ పలుకు అయితే కట్టలేదు ఇంకాను. గడ్డి అయితే మాత్రం విపరీతంగా ఉంది. ఇది మొన్న మేము కుమారి నేను అలా తీసామండి ఇదంతాను. మరి నాకు కూడా తీరుబట్టి అవ్వట్లేదు. జాగ్రత్త, పాములు గట్ట ఉంటాయి. భయం ఇక్కడ ఏందంటే పాములు ఎక్కువ ఉంటాయి. చూసుకోయే, వెళ్ళిపోతా పెట్టి పుట్టు దుడు దుడు దుడు. ఇక్కడ కూపన్ పెట్టా. ఓహోహోహో, అబ్బా ఏటి కాయ. కుమార్ చెయ్యి అయితే పట్టదండి అంత పెద్ద కాయ. ఈ కుమారి చూడండి, కరెక్ట్గా చెయ్యి పట్టేసిందంటే ఇంచుమించు 1/4 కేజీ కాయ ఉందండి. ఇది చిన్న కాయ గట్ట కాదు అసలు, చాలా పెద్ద. పింకే చూడు, ఇంకా ఉన్నాయా? కిందకు ఉన్నాయేమో చూడు, అది పక్కన రాలేదు అంటే లేవులే, మరి లేవు. ఈ ఆర్డర్ ఎవరికన్నా అనుకుంటున్నారండి, ఇదేమొచ్చేసి సచివాలయం స్టాప్ అండి. తనేమో శ్రీకాకుళంలో పనిచేస్తుంది ఆ మేడము. కానీ అక్కడ సిటీలోకి వెళ్ళి వస్తుంది కానీ ఆ అమ్మకి ఇక్కడ కాయలంటే ఎక్కువ ఇష్టము. తను ఎక్కడికో క్యాంప్ వెళ్తుందంట. అందుకని నేను క్యాంప్ వెళ్తాను బాలాజీ, చుట్టాలకి తీసుకుని వెళ్తాను అని చెప్పింది ఆమె. అందుకని ఫోన్ చేస్తే ఇగోండి ఈరోజైతే తీస్తున్నాము. చూడండి, తీసి పర్వాలేదు, పలుకు కాయ సరిపోద్దులే. చూడండి, కాయలు అయితే చిన్న చిన్నవి అయితే కావండి. కెమెరాలో మీకు అలా కనిపిస్తున్నాయి కానీ చిన్నలాగా, చాలా పెద్ద కాయలు అసలు. లైన్ ఏరుకో మరి, లైన్ నువ్వు ఆ లైన్ వెళ్ళు, నేను ఈ లైన్ వెళ్తాను. ఎందుకంటే ఈ గడ్డిలో కనిపించకపోతే కింద పురుగులు తినేస్తాయి కాయని. అలాగ సెదలు, అలాగా ఎలకలు సిలకలు అవన్నీ తినేస్తాయి అన్నమాట. ఈ గడ్డిలో నీట్గా ఏరాలి, ఎక్కడో ఉన్ని కడకైనా. ఏమి అలాగ మీదేసి ఎక్కడో కింద మనం ఇప్పుడు చూసేటప్పుడు కనిపించాయి అనుకో, అవి మీదేసేయడమే. కాయలేదనేది ఏం లేదండి, కాస్తున్నాయి. చూడండి, కాయలు అయితే కాస్తున్నాయి. మళ్ళీ 7 నెలలు వస్తే సంవత్సరం అవుద్దండి మనం ఇది వేసి. సంవత్సరం కాపు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మనం వదిలేసాం కాపుకి. ఏది వద్దుకో మరి, ఆ జంట ఇరిగిపోద్దేమో. అలాగా 3 ఉన్నాయి దానికి, ఆ పైన అలా పైకి. అలా కాదు, ఇలాగ వేయాలి, అలాగా సేఫ్టీగా ఉంటుంది. చూడుకో మరి, ఆ పైన పెట్టేది పైన జంటకు పెట్టు నీట్గా. అలా పెట్టావా? కింద పడిపోయింది. ఈ కొమ్మకు చూడుకో మరి ఎన్ని ఉన్నాయో, మొత్తం 4 ఉన్నాయి.
ఇదేమో ఫుల్ పక్వానికి వచ్చింది, కాకపోతే ఇది జంటలాగా ఉంది. దగ్గర చూపించు. ఇప్పుడు ఇది తీస్తే ఇది వచ్చేస్తుందేమో. మెల్లి తీయండి. మెల్లి తీస్తాను. అగో చూడు, తీయక ముందే పడిపోయింది. ఇంకా పర్వాలేదులే, కానీ ఇది ఇరిగిపోయింది కుమారి. కాయక జంట సిరిగిపోయింది అనమాట. ఇలాగా బొండాలు ఉన్నాయి కదా, తీ బావా. తీయాలా? కమ్మకైతే అక్కడ ఉంది, అయితే చేస్తాను. ఎక్కడ ఉంది? ఎక్కువ దొరకలేదు, ఒక కేజీకి అయితే దొరికాయి. ఆ గుడ్లోనే ఉంటాయి కదా. పెద్ద తోటలోకి వెళ్ళుకో మరి, తీసుకొని రా. తెచ్చారు బావా? తెచ్చానే. చాకు కూడా తెచ్చారా? చాకు తెచ్చాను మరి. ఎలా ఈ చెట్లోనే ఉన్నాయా? ఈ చెట్లోనే తీద్దాం. గెలలాగా ఉంది. గెల పెద్ద గెల ఉంది. తీదు మొత్తమును తీసి మీరే తాగుతారు కదా, మరి డ్యూటీ మీద వేడి ఈ ఎండ. విడివిడికి తీసిద్దామా, లేకపోతే బండ మొత్తం గెల తీసిద్దామా? గెల తీసిలే బావా. అయ్యి పడిపోయింది, పగిలిపోయింది కదా బావా. అయిపోయిందా? పగిలిపోయినట్టు పగలదా? వాటర్ వచ్చినట్టు అయింది. లేకపో మరి, కొంచెం ముదురు సైజే. ముదురు సైజునే కొయ్యి ఒకసారి. సులా గొందకు మరి. కొయ్యలేము, ఇది గట్టి గొంద. రేట్ చేస్తాం అయితే. ఇంకోటి తీసుకొద్దాం. జాగ్రత్త మీద తీయండి. మీ తల మీద పడినది. జాగ్రత్త తీయమన్న దూరం మీద. లేకపో మరి, ముదురు సైజు వచ్చింది, తేలికి గొంద. అలా చెట్లు చూద్దాం పదా. పక్క చెట్టుకే పడిపోయింది మరి, ఒకటి పడిపోయిందా? అవును, తీసింది నా మొదటిది. పనికి వస్తుంది, తీసేయండి. పడి వాళ్ళు పైన ఉన్న బొండాలే కదా, చూడు. బొండాలే కదా, కోసిద్దా గెల తీసిద్దా? తీసి మరి పడిపోద్ది. కమ్మ అడ్డు ఉంది. మొదటిదైనా చేయలేము, లేదైనా చేయలేము. కోసాను కాబట్టి నాకు నుండి పేగల అడ్డేసింది. కమ్మ అడ్డే అడ్డిపోయింది బాబా. కమ్మ అంటే తోసిద్దాం. కాయలు ఉన్నాయి కదా, అవతల పడిపోద్దేమో. కంచె అవతల పడింది. ఇక్కడ ఒకటి ఇక్కడే పడ్డది. కాయలా ఏటు నాకైతే నమ్మకం లేదు. ఇవి కూడా మొదలులాగా ఉన్నాయి నువ్వు అన్నట్టు. మొదటి సైజు ఒక మరి బొండాలు లేవే, అనవసరం తీసాను. మంచిది, ఫోటోలకైనా బాగుంటుందేమో. సరిపోద్దులే, కష్టపడిపోకు. పెట్టేసే అవన్నీ, ఆ పళ్ళు అన్నీ వస్తాను కుమారి. చూడండి మరి. ఇది ఒకటి బొండవలాగా ఉంది బాబా. కొంచెం తీసిన దానికి ఒకటి ఫలించింది. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది బాబు బొండాల కాయలు. శాఖ పోతే అందరూ కోసేస్తారు, శాఖ కోయకపోతే ఎవడు కోయలేడు. శాఖ వాటర్ వచ్చా, అది శాఖ మహిమ. ఉన్నట్టుంది వాటర్. ఫుల్ కొందకో మరి వాటర్. తాగండి, నేను తాగను, మీరే తాగి. వద్దులే, మీరు డ్యూటీకి వెళ్తాను, నేను డ్యూటీకి వెళ్తాను.
ఉందా ఫుల్ గొప్ప తీగ ఉంది కుమారి. కుదురుందా? గుదురు లైట్గా ఉంది, బాగానే ఉంది. పాప తిన్నేమో బాగానే ఉంది కుమారి. ఉంది బాగా ఉన్నాయి దానికి ఇష్టం పాపకి. బాగుంది గుదురు, సూపర్ ఉంది. వెయిట్ చేద్దాం. బకెట్లో వేసి బకెట్లా అదేందుకు కొట్టేస్తాంటారు ఇప్పుడేని. గుండె దగ్గర ఇచ్చేస్తాను, నొప్పి వచ్చేది. గుండెదే నొప్పి ఇచ్చిదా? గుదురు ఉంది బాగా. గుదురు ఉంది కుమారి, పాపకి ఇష్టం బాగా. అలా బకెట్లో బకెట్ ఉంచుదా? అది అందులో నుంచి ముందు వేసిద్దాం, తర్వాత ఇది మీద వేద్దాం కుమారి, లేకపోతే కమిలిపోతాయి గెల, డస్ట్ పట్టేస్తాయి. అవి మేపారాలే మెల్లిగా వేద్దాం. పడతాయి ఒక గెల ఇలా పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ విడిది ఉంది అక్కడ. నీ వెనక ఇంకొక కాయ అటు వెళ్ళింది, తీసాను. తీసావా? మళ్ళీ అటు పడ్డది బావా, చూసారా? అటు పడినట్టు అనిపించింది. ఇదే పడ్డది, ఇది ఎలాగుంచదు. జాంకాయలు ఎట్లేవు కానీ, జాంకాయలు ఎట్లేవు కానీ ఇవే ఎక్కువ ఉన్నాయి. తీసిన దానికి తీసేద్దామా, వెళ్ళిపోదామా? ఇదండి ఈరోజు 2 కేజీలు కొనుక్కొని వచ్చాము. కేజీ అయితే దొరికింది జాంపళ్ళు. సరే ఏదో అనుకొని చెప్పేసి మనమైతే ఇప్పుడు బొండాలును ముదరకాయలు అయితే శివుడి గుడికి అయితే మంచిగా దొరికాయి. వచ్చినందుకు ఏదో ఒకటి దొరికింది కదండి. ఈ రోజుకి ఇంక ఇదే చాలు. ఇంకా పోదా కుమారి, తట్టపట్టు. చూడే బండం పడిపోద్ది, పడిపోయింది. చేతిలో పట్టుకుంది లేలే, ఎత్తు. ఇగో ఇది ఇలా పట్టుకో. ఎవరు తిన్నట్టయితే పద.